దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో జీపీఎస్ స్పూఫింగ్ ఘటనలు జరిగినట్లు కేంద్రం తెలిపింది. ఢిల్లీ, ముంబై, కోల్కతా, అమృత్సర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై విమానాశ్రయాల్లో ఇలాంటి ఘటనలు నమోదైనట్లు రాజ్యసభకు పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. జీపీఎస్ స్పూఫింగ్ ఎక్కడి నుంచి జరిగిందో గుర్తించేందుకు వైర్లెస్ మానిటరింగ్ ఆర్గనైజేషన్ WMOను ఆదేశించినట్లు వెల్లడించారు. ఇటీవల ఢిల్లీ విమానాశ్రయంలో సాంకేతిక సమస్య కారణంగా దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దానికి కొన్ని రోజుల ముందు జీపీఎస్ స్పూఫింగ్ జరిగి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ స్పూఫింగ్ నిజమేనని గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ మార్చేందుకు యత్నాలు జరిగినట్లు కేంద్రం ధృవీకరించింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొన్ని విమానాలు శాటిలైట్ ఆధారిత ల్యాండింగ్ ప్రక్రియను ఉపయోగించినప్పుడు ఈ స్పూఫింగ్ కు గురైనట్లు తెలిసిందని కేంద్రం తెలిపింది. వెంటనే ఆ విమానాల్లో ప్రత్యామ్నాయ ప్రక్రియలు యాక్టివేట్ అయ్యాయని వెల్లడించింది. నావిగేషన్ వ్యవస్థను ప్రభావితం చేసి నకిలీ జీపీఎస్ ద్వారా విమానాలను దారి మళ్లించే ప్రక్రియను జీపీఎస్ సిగ్నల్ స్పూఫింగ్ గా వ్యవహరిస్తారు. నిజమైన శాటిలైట్ సిగ్నల్స్ ను అడ్డుకుని ఆ స్థానంలో నకిలీ సంకేతాలను పంపి జీపీఎస్ రిసీవర్ను ఇవి తప్పుదోవ పట్టిస్తాయి. ఫలితంగా ప్రస్తుతమున్న ప్రదేశం, సమయాన్ని తప్పుగా చూపించేలా చేస్తాయి. పౌర విమానాలే లక్ష్యంగా అంతర్జాతీయ మార్గాల్లో ఈ తరహాలో జరిగిన సైబర్ దాడులు తరచూ వెలుగు చూస్తున్నాయి.